నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక మనిషికి ఎంత సౌలభ్యాన్ని అందిస్తుందో అంతే స్థాయిలో ప్రమాదాన్ని ముంగిట ఉంచుతుంది. ఏమాత్రం ఏమరపాటుగా నిర్లక్ష్యంగా వ్యవహరించినా కుచ్చుటోపీ పడ్డం ఖాయంగా పరిస్థితులు మారుతున్నాయి. మోసం ఏ విధంగా జరుగుతుందో అది జరిగే వరకు అర్థం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏకంగా ఎయిర్పోర్ట్ నెట్వర్క్లలోనే పెద్ద స్కామ్ ఒకటి వెలుగు చూస్తుంది. ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఒక ఫేక్ వైపీతో ఒక వ్యక్తి మోసానికి పాల్పడినట్లు వెలుగు చూసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి దేశీయ విమానాశ్రయాలు మోసపూరిత వైఫై నెట్వర్క్లను ఏర్పాటు చేశారని ఆరోపణలపై ఆస్ట్రేలియా పోలీసులు అభియోగాలు మోపారు. ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ ఈ మోసపూరిత నెట్వర్క్లను అప్రమత్తంగా లేని పర్యాటకుల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని పొందడం కోసం నిజమైన నెట్వర్క్ వలె నటించాయని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్కు సంబంధించిన 9 ఆరోపణలను ఆ వ్యక్తిపై మోపారు. ఆస్ట్రేలియాలోని ఒక వార్తాపత్రిక కథనం ప్రకారం ఆ 42 ఏళ్ల వ్యక్తి ఫెట్, మెడ్లైన్, అడ్లైడ్లోని విమానాశ్రయాలు సహా అనేక ప్రదేశాల్లో దేశీయ విమానాల్లో చట్టబద్ధమైన వైఫై నెట్వర్క్లను ఈవిల్ ట్విన్ కాపీలను రూపొందించడానికి ఈ పరికరాన్ని ఉపయోగించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. వినియోగదారులు తమ పరికరాలను నెట్వర్క్లకు కనెక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు నకిలీ వెబ్ పేజ్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ వారు ఈమెయిల్ లేదా సోషల్ మీడియా లాగిన్లను ఉపయోగించి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వారికి పూర్తి వివరాలను నెట్వర్క్ సేవ్ చేసుకున్నట్లు గుర్తించారు. వ్యక్తుల ఆన్లైన్ కమ్యూనికేషన్లు, స్టోర్ చేసిన చిత్రాలు, వీడియోలు లేదా బ్యాంక్ వివరాలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత ఏప్రిల్లో ఓ దేశీయ విమానంలో అనుమానాస్పద వైఫై నెట్వర్క్ను దాని ఉద్యోగులు గుర్తించడంతో తొలిసారి ఈ స్కామ్ వెలిగి చూసిందని పోలీసులు తెలిపారు.